బట్ అప్పట్లో కిచ్చాలు వేరు, షాపింగ్ అంటే ఆ సరదా వేరు. ఒక సినిమాలో ఒక హీరో షర్ట్ చూస్తే అరే ఇలాంటి షర్ట్ కొనుక్కోవాలి, ఇలాంటి ప్యాంట్ యూస్ చేయాలి, బూట్స్ వేసుకోవాలి, ఇలా చాలా ఫ్యాంటసీస్ ఉండేవి. బట్ కొత్త బట్టలు కొనడానికి వెళ్ళా. సో ఇదంతా 5th 6th స్టాండర్డ్ అప్పుడు. సో సరదాగా వెళ్ళి అన్ని చూసేవాడిని. అక్కడ ఉన్నవాడికి బుర్ర పిచ్చేసేవాడిని, నాకు ఆ షర్ట్ కావాలి అవన్నీ. కానీ ఎండ్ ఆఫ్ ద డే దొరికేది కాదు. అక్కడ ఏం దొరికితే అదే కొనేవాళ్ళు. ఇంకో షాప్కి వెళ్దామన్నా వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళకి ఎక్కువగా ఓపిక ఉండకపోవడం వల్ల. ఏవో బట్టలు కొన్నాక ఇంటికి వెళ్ళాక ఎవరు వచ్చినా మీరు పండగ బట్టలు కొన్నారా, మేము కొన్నాం అని అన్నీ ఓపెన్ చేసి చూపించేవాడిని. మా అమ్మ అయితే తల పట్టుకునేది, ఇటు మళ్ళా మొదలెట్టాడు రా బాబు అని. సో ఇంకో స్టేజ్ వచ్చాక మా ఫాదర్ వచ్చి షాపింగ్ చేసేవారు నా కోసం కూడా. నాకు కొంచెం ఫ్రీడమ్ ఉండేది కాదు. సో నాకు నచ్చిన డ్రెస్సెస్ నేను తీసుకునే ఫ్రీడమ్ నాకు ఉండేది కాదు. మా ఫాదరే డిసైడ్ చేసేవారు, బొమ్మరిల్లు సినిమాల టైప్ లా. సో ఇప్పుడు కొంచెం ఫ్రీడమ్ వచ్చింది. సో ఇంతకీ మీ చైల్డ్హుడ్ లో మీరు ఎలా షాపింగ్ చేసేవాళ్ళు, మీ ఇంట్లో ఎలా గొడవ చేసేవాళ్ళు కామెంట్స్ లో చెప్పండి.